ఏంటే బాగున్నారా? గుడ్. నమస్కారం. ఎక్కడమ్మా, ఏ ఊరు మీది? సార్ మంగళగిరి కాన్స్టిట్యూషన్ సార్. మంగళగిరి కాన్స్టిట్యూషన్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ మై ఫాదర్ అండ్ మదర్ ఆర్ వెజిటబుల్ vendors సార్. I met with an accident in 2021 sir. A lorry rolled on my two legs sir. Right leg was amputated sir. Right leg was amputated and left leg was severely injured sir. Also I had bone breakage sir. Bone breakage here sir. 2021 అయింది sir. 2021. I went to hospital sir. Hospital they said he will not make it. It will be like a stone like. Stone like that. The motivation sir has given was చాలా హెల్ప్ఫుల్ అయింది సార్ మాకైతే. సార్ మీ ఇనిషియేటివ్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఆర్ వెరీ గుడ్ సార్. ఆల్ బెనిఫిషరీస్ ఆర్ యూజింగ్ అండ్ ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ సార్. Sincerely we are hoping this will continue beyond and also come with different types of innovative ideas and visionary ideas and we will also there for you sir. Thank you so much sir for beautiful governance and all. Thank you. మీరు ఏం చేస్తారమ్మా? మంగళగిరి అండి. మా మిస్సెస్ మొక్కనే వేస్తారు, నేను ఆదర్శగా తగ్గించుకున్నాను. అయితే నాకు బాగానే ఉండేవాడిని. యాంగ్లోజిక్ స్పాండిలైటిస్ అనే కీలవాతంతో వచ్చింది సార్. ఎందుకోసం 160 డిగ్రీలు ఉండిపోయినప్పుడు అది ఆపరేషన్ చేయడానికి మంగళగిరి గుంటూరు మల్లికా స్పెయిన్ సెంటర్ ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ చేస్తే మీరు సార్ మీరు మీ దగ్గరికి వచ్చాం సార్. అప్పుడు 2 లక్షలు మాకు సీఎం రిలీఫ్ ద్వారా ఇచ్చారు. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయింది. అప్పటి నుంచి నా పని నేను చేసుకుంటూ బాగా బ్రతుకుతున్నాను సార్. నాకైతే దేవుడు మీరే సార్. నేను నిద్ర లేవగానే మీ ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటోనే చూస్తాను సార్. అది ఎంత బాధ్యత అంటే ఆ దేవుడి పక్కన నేను కూర్చోండి కర్మ కూడా జియో ఇష్యూ చేశారు సార్ క్యాబినెట్ సార్. రత్నాల చెరువులో 800 ప్లాట్లు రెగ్యులరైజ్ చేశాం సార్. మన రత్నాల చెరువు ఎక్కువ చేశారు, ఇంకొన్ని ఉన్నాయి సార్. ఎక్కువ బెనిఫిట్ అయింది రత్నాల చెరువు. 42 సంవత్సరాల తర్వాత పట్టాలు ఇవ్వడం అనేది కళ్ళలో కూడా పెన్షన్ కూడా 3,000 6,000 100% పెంచారు. అసలు మా వికలాంగులకు పెన్షన్ తిరిగిందంటే మీ నేను వచ్చిన తర్వాతనే 500 ఉంటే 1,500 చేశాను, దాన్ని 3,000 చేశాను, 3,000 నుంచి 6,000 చేశాను. కింద గుంట ఉంది, స్టెప్ ఉంది సార్. స్టూడెంట్. ఏం చదువుతామా? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. ఎక్కడమ్మా? ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు. ఫుల్గా ఉండాల్సింది సార్. టోటల్ బ్లైండ్ సార్. అసలు ఉండాల్సింది సార్. బస్సుల్లో కానీ టికెట్ పే చేయకపోతే మిమ్మల్ని అందరూ సార్. టెక్నికల్లీ ఎమ్మెల్యే ఫ్రీ సార్. మాకు ఐడి మర్చిపోయాం అంతే, ఎమ్మెల్యే ఐడి మర్చిపోయాం. కరెక్ట్. ఓకే, అగ్రీడ్. గొడవ ఉందా? ఒకటో 3 ఒకటే ఇస్తారా? ఇచ్చేసా సార్. కూడా ఇచ్చే, ఇంకోటి ఇచ్చి 3 కలిపినా. గుడ్. ఇండియన్ సేఫ్టీ సర్టిఫికేట్ సార్. ఇంకేంటే నువ్వేం చేస్తావా? యూనివర్సిటీ పిహెచ్డీ చేస్తున్నామా? అదే సబ్జెక్ట్ ఏంటి? తెలుగమ్మా. గుడ్ గుడ్. ఆవిడ ఏం చేస్తుంది? భార్య అదేమా ఇద్దరికి వస్తుంది కదా. ఇది కొంత రిలీఫ్ మీకు బాగా. ఊరికి వెళ్ళాలంటే పండగలు కానీ వెళ్ళాలంటే ఖర్చు పిల్లలకి 2 పిల్లలు ఉన్నారు సార్. బాబు ఒక పాప. అక్కడికి వెళ్ళాలంటే మాకు 1,000-1,500 ఖర్చు అయిపోయింది. ఇప్పుడైతే మేము ఫ్యామిలీగా ఊరు వెళ్ళి రావడానికి అక్కడికి పోవడానికి అదే ఈ డబ్బులతో కొంతవరకు వెసులుబాటు వస్తుంది. ట్రావెల్కి కూడా మీకు ఫ్రీడమ్ వస్తుంది.
ఒకప్పుడు ఉండేది కాదు. అప్పుడు ఉండేది కదా సార్. ఒకప్పుడు నేనే 500 నుంచి మీకు అవునవును సార్. 6000 చేశాను. 500 నుంచి ఒకసారి 1500, ఆడ నుంచి 3000, ఆడ నుంచి 6000. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు సార్ మన అవును. భారతదేశంలో పింఛన్ కనుక మీదే బాగా ఉచిత బస్సు కూడా మన రాష్ట్రంలో అందరికి, ఉమెన్ కు, మీకు అందరికి కూడా. చాలా మంది అన్నారు మహిళలు కల్పిస్తున్నారు, మీకు కూడా కల్పిస్తే బాగుందంటే అది సార్కి ఆలోచన ఇస్తే బాగుంది అనుకుంటే మీరే మేము అడగటానికే మీకే. పోయినసారి వచ్చింది, అడిగారు, ఆ రోజు అనౌన్స్ చేశాను. మళ్ళా నా గురించి అంత కేర్ తీసుకొని ఏ ప్రభుత్వం అంటే మీరు అందరికంటే కూడా కొంత వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది, మీకు కష్టాలు ఎక్కువ ఉంటాయి. సమాజంలో ఒక నమ్మకం మీకు కూడా ఒక మనోధైర్యం రావాలని నా ఉద్దేశం. అందుకే నేను ఎప్పుడు చేయూత అనే కార్యక్రమం పెట్టాను. చేయూత అనే కార్యక్రమం పెట్టి ఈ ఎక్విప్మెంట్ అన్ని కూడా ఇప్పించి పెద్ద ఎత్తున చేసాం. అప్పుడంతా కూడా ఎక్కడికక్కడ దీన్ని ప్రత్యేకత పెట్టాం. చాలా అదృష్టం సార్ ఇలా మీతో కలిసి ప్రయాణం చేయడం. చాలా మంది మీ అందరి ఆశీస్సులు, మీ అందరి నా లైఫ్ లో మిమ్మల్ని అసలు ఇంత దగ్గరగా చూస్తాను అనుకోలేదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి ఇట్లా అందరిలాగా వచ్చి ఇట్లా కలవలేము కదా సార్. అసలు మేము రావాలంటే ఏదో ఒక సపోర్ట్ ఉండాలి మాకు. అట్లా ఇబ్బందులు ఉంటాయి. ఏమైంది? తిరుగు నుంచి వచ్చారా? ఇలాంటి వికలాంగులు పథకం చాలా ఉపయోగకరమైనది. మాలాంటి నిరుపేదలకు ఒక ఉత్సవం ఉండదు కదా. చాలా బాగుంది.
అది దానిమ్మ, యాపిల్, జామకాయలు అది బండి మీద పెట్టుకొని అమ్ముకుంటాం. మారుబారానికి వేసుకొని అమ్ముకుంటాం. అయితే ఒకటిసారి ఆపి మేము మారువారానికి వచ్చి రోజువారీ కూలీ 200, 300 అవి అమ్ముకుంటూ వచ్చిన దాంతో చూసుకునే కన్నా మాకు పింఛను, మా మిస్సెస్ కూడా హ్యాండిక్యాప్డే సార్, బీఈడీ చేస్తూ ఉంది, స్పెషల్ బీఈడీ చేస్తూ ఉంది. కానీ ఈ 6,000 పెన్షన్, ఇద్దరికి పెన్షన్ రావడం వల్ల మేము ఎంత అదృష్టం ఉన్నాము సార్. ఇంకోటి మీరే సార్ మాకు ఏంటంటే, మేము ఇదివరకు 2018కి ముందు మేము ఇంటికే పరిమితం అయ్యాం సార్. వాస్తవంగా ఏంటంటే బయటకు వచ్చేవాట, పల్లెటూరులో బయటకు వచ్చేవాట వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అలాంటిది మీరు 2018లో 3-wheeler వెహికల్ ఇవ్వటం వల్ల మేము సమాజాన్ని చూడగలిగాం సార్. చాలా వాస్తవంగా అది మీరే సార్. నా కాలం మీద మేము బయటకు వచ్చి ఏదో ఒక వ్యాపారం చేసుకునే దానికోసం, ఏదో ఒక పని చేసుకునే దానికోసం ఆ 3-wheeler చాలా ఉపయోగపడింది సార్. దాంతో పాటు మీరు 6,000 రూపాయలు పెన్షన్ పెంచారు సార్. ఒకే కుటుంబంలో 2 వికలాంగులు భార్యాభర్తలు ఉన్న 6,000 పెన్షన్, ఒక 4,000 రూపాయలు ఇంటెత్తిగా పోయినా మిగతాది మా పిల్లల్ని చదివించుకోవడానికి కానీ మా జీవనోపాధి కోసం చాలా ఉపయోగపడింది సార్. అది మీరు జన్మలా మర్చిపోవాలి సార్. అది మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం సార్. రుణపడి ఉంటాం సార్. నువ్వేంటమ్మా, ఎట్లా కాలు ఎట్లా అయింది? షుగరా? జాగ్రత్తగా ఉండాలి మనం. గుట్టిపాటి లక్ష్మణ్ సార్, దర్శి నియోజకవర్గం. ఏమ్మా? గుట్టిపాటి లక్ష్మణ్ సార్ నా పేరు. దర్శి నియోజకవర్గం ఇన్వెస్టింగ్ చేస్తాను సార్ గుంటూరులో. నిజంగా మీరు నిజంగా ప్రభుత్వం ఈ రోజు ఎంత బాగుందంటే రాష్ట్రం పీస్ఫుల్ గా ఉంది. మాలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా ఉండగలుగుతారు సార్. ఇంకొక 20 సంవత్సరాలు టీడీపీ కూటమి పట్టే ఉండాలండి. మనస్ఫూర్తిగా మేము దేవుని కోరుకుంటున్నాం సార్. మీరు మళ్ళీ ఇంకా ఉండి మాలాంటి వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పాలి, అందరికీ చెప్పాలి, ప్రజలందరికీ చెప్పాలి. మంచి జరగాలంటే మంచి వ్యక్తులు ఉండాలి, మంచి పార్టీలు ఉండాలి. ఈ రోజు మేము అందరం 2007లో సార్ నాటకాలు దొరుకుతున్నట్టే కారణం మీరు సార్. అవును. మన ప్రభుత్వ రంగంలో 1,500 ఇస్తారని చెప్పి ప్రకటించి 14లో 1,500 ఇచ్చారు సార్. 2016లో 3,000 చేశారు సార్. 2016 తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు మీరు ఒక మాట చెప్పారు సార్. నాకు ఈ రోజు గుర్తుంది. టెక్నాలజీని వాడుకొని దివ్యాంగులు కూడా సామాన్యమైన వ్యక్తులతో మీరు ముందుకెళ్లాలని ఆ రోజు మీరు 2,500 మోటరైజ్ వాహనాలు ఇచ్చారు. విజయవాడలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. కర్నూలులో సెన్సార్ పార్క్ ని ఏర్పాటు చేశారు. అనంతపురం మళ్ళీ కాకినాడలో బ్లైండ్ కి హోమ్స్ ని ఏర్పాటు చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరే 6,000 చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మీరు మాకు 6,000 ఇచ్చారు. మేము స్పోర్ట్స్ మెన్ సార్, అన్ని రాష్ట్రాలు తిరుగుతా ఉన్నాం. మీ సీఎంఏ మీకు ఈ దేశంలో నెంబర్ 1, మీకు 6,000 ఇస్తున్నారని చెప్పారు. దాంతో పాటు సార్ ఇప్పుడు మీరు స్పోర్ట్స్ పాలసీ కూడా చాలా చక్కగా తీసుకొచ్చారు సార్. 2024-29 అందరికి ఒలింపిక్స్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారు, గోల్డ్ మెడల్ చేస్తారు, 7 కోట్లు అలా తెచ్చారు సార్. నేషనల్ లో వాళ్ళకి 1,00,000 గోల్డ్ మెడల్ ఇస్తున్నారు సార్. ఇవన్నీ మేము మర్చిపోలేదు సార్. జీవితాంతం రుణపడి ఉన్నారు సార్. ఫాలో కావాలి, అందరికీ చెప్పాలి మీరు కూడా. తప్పకుండా సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. బాగున్నామా? మా బ్లైండ్స్ కానీ ఓఎస్ పర్సన్స్ కానీ ఇంప్లిమెంట్ చేయాలంటే జియో అనేది చాలా ప్రాబ్లం వచ్చింది సార్. ఏ జియో అది? జియో ఎంఎస్ నెంబర్ 77 రాష్ట్రాల్లో ఉమెన్ కి వెళ్ళిపోయింది కదా సార్. దాన్ని ప్రీవియస్ గవర్నమెంట్ పూర్తిగా మార్చేసింది సార్. ఓకే, దాని వల్ల మాకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. ఒకసారి రివ్యూ చేపిస్తాం. ఇంకోటి వచ్చేసి మా స్పోర్ట్స్ పర్సన్స్ కి సపోర్ట్ చేస్తున్నారు సార్ మీరు. దానికోసం మేము చాలా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏమ్మా బాగున్నారా? నువ్వేంటమ్మా, ఎట్లా జరిగిందమ్మా? చిన్నప్పటి నుంచి ఉందా? చిన్నప్పటి నుంచి ఉందా? ఏం చేస్తావమ్మా ఇప్పుడు? ఎన్ఆర్ఐ హాస్పిటల్ చేస్తున్నావు. ఇప్పుడు ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉంటావమ్మా? ఉండేది ఎక్కడ ఉంటావమ్మా నువ్వు? అన్నమయ్య జిల్లాలో ఉంటా సార్. నేను ఈ పథకం పెట్టినందువల్ల సార్ మనకు నెలకు ఎట్టలేదన్నా నాకు ఒక 5,000 నుండి 10,000 రూపాయలు మిగులుతారు సార్. నేను ఒక షాప్ లో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నాను సార్. మనకు దేశంలో కానీ నేను ఢిల్లీ వరకు తిరిగాను సార్. దేశంలో కానీ ఎక్కడ కానీ ఇటువంటి పథకాలు పెట్టలేదు సార్. అందులో పారా స్పోర్ట్స్ పెట్టడం కూడా మన ప్రభుత్వం వచ్చినాక పారా స్పోర్ట్స్ పెట్టడం వల్ల కొన్ని జీవితాలు కూడా చాలా మంది ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు పొందినారు సార్. ఎందుకంటే వాళ్ళు వీడికి రాలేకపోయినా వాళ్ళ ప్రతినిధిగా నేను మీకు చెప్పగలుగుతున్నాను
సార్ ఈ జరిగిన ఈ మన 5 పథకాలు సూపర్ 6 పథకాలు ఏవైతే ఇంద్రధనుష్ పథకాలు అవుతున్నాయో ఖచ్చితంగా అమలు అవుతున్నాయి సార్. చాలా మంది ప్రజలు కూడా ముఖ్యంగా సార్ మేము మీకు అంతా రుణపడి ఉంటాం సార్. జీవితాంతం ఒక సైనికుడు లాగా పనిచేస్తాం సార్. వికలాంగులు అందరం మీరందరూ కూడా సమాజంలో మార్పు తీసుకురా సార్. ఈ పథకం మూలంగా మాకు కుటుంబం మొత్తం ఉపయోగపడుతుంది. ఎట్లంటే నేను నా భార్య నాకు కుమార్తె మనం మీరు పెట్టిన శ్రీశక్తి మూలంగా నా కుమార్తెకి నా భార్యకి ప్రయాణం చేస్తున్నారు. నా భార్య గుంటూరు వెళ్ళిన తెనాలి వెళ్ళిన రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళినా నా కుమార్తె కాలేజీకి వెళ్ళినా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు వికలాంగులు మొదలు పెట్టారు కాబట్టి నాకు ఎస్కాట్ ఉంది. నా కుమారుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ఊరు వెళ్ళాలన్నా నా కుమారుడు ఎస్కాట్ 50% ఉంది సార్.50% concession in the district buses and 100% free in all city buses. Yeah. So now you are extending that policy provision. I think I am really grateful to this policy, and I don't know, I have no words to say to you, sir. Being an economist, you really understood the impact of this. యా ఎందుకంటే ఇప్పుడు మీరంతా కూడా ఫ్రమ్ ది బిగినింగ్ నాకు ఒకే ఆలోచన, అందరికంటే సమాజంలో మీరు మోస్ట్ డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంటారు. Yes, you're right. అలాంటి సమయంలో చేయూతనివ్వకపోతే మీ అందరికి ఇంకా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గుతాయి, ఏమి చేయలేమని. ఎప్పుడైతే ఒక హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే మీరు అందరితో సమానంగా ముందుకు పోవడానికి కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. ఆ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కి వీలైనంత వరకు బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు జనరల్ గా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అందరికీ ఇస్తున్నాం, దాంట్లో మీకు ఎక్స్ట్రాగా ఇవ్వడం, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఫ్రమ్ ది బిగినింగ్ నేను చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి పెన్షన్. నేనే ఓసారి చరిత్ర 12 ఏళ్లలో 12 రెట్లు పెంచాను, ఫ్రమ్ 500 నుంచి 6,000 చేశాను. ఇంకొక పక్కన 10,000 15,000 తీసుకొచ్చాను. ఎవరైతే కొంతమంది మరీ సివియర్లీ డిజేబుల్డ్ వాళ్ళకు కూడా. ఇంకొక పక్క మీకు వెహికల్స్ కూడా ఇచ్చాను మొబిలిటీ కోసం. ఒకప్పుడు ఓన్లీ ట్రై సైకిల్స్ పెట్టుకునేవాళ్ళు, అది కాకుండా నెక్స్ట్ లెవెల్ 3-వీలర్ 2-వీలర్స్ ఇచ్చిన కార్పొరేషన్ పెట్టి అక్కడ కూడా ఆర్థిక సహాయం చేసి అవి కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే కార్పొరేషన్ లో రిక్రూట్మెంట్ అనేది లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి టీసీపీసీలు ఉన్నాయి సార్, విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం. ఇప్పుడు ఏంటంటే సార్ ఒకప్పుడు ట్రెండ్ అనేది ఇప్పుడు బైసైకిల్ అనేది పోయింది సార్. మీరు బండ్లు ఇచ్చిన తర్వాత ఎందుకంటే
సహజంగా మన మానవుడు ఏంటంటే ఒకటి అలవాటు అయిన తర్వాత ఎకానమీ పెరిగినప్పుడు ఆస్పిరేషన్ పెట్టినప్పుడు టెక్నాలజీ వచ్చినప్పుడు ఆలోచన విధానాలు మారుతూ ఉంటాయి. ఆ అంబిషన్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఆస్పిరేషన్ 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం ఒక పెన్షన్లకి. అందుకే పేదల సేవలో ఎవ్రీ మంత్ పెట్టాం. అలాంటి పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. సింగిల్ రేషన్ కార్డు లేదు సార్. ఇమ్మంటాం. అది పెద్ద విషయం. ఏ దిక్కు లేదు సార్. సిస్టమేటిక్ లేనటువంటి వాళ్ళు. సింగిల్ రేషన్ కార్డు అంటే మీకు లేదు 60 ఏళ్ల తర్వాతనే ఉండదు చూపిస్తాను అని ఒకటి అంటున్నారు సార్. ఎందుకంటే చాలా మంది ఇక్కడ అన్మ్యారీడ్ పర్సన్స్ ఇళ్ల స్థలాలు లేవు సార్. మాకు అదన్నా ఉంటే ఏదన్నా ఒక గూడన్నా వేసుకుని ఉంటాం సార్. దానికి ఒకటి తక్కువ ఉంటుంది చేద్దాం. ఆల్రెడీ సార్ చెప్పినారు. ఆ కెడిపోయిన వాళ్ళు కూడా మాకు ఆల్రెడీ కేటాయించారు సార్. మీరు చెప్పిన సర్క్యులేట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు న్యూ టెక్నాలజీ మీరు చేస్తున్న టెక్నాలజీలోనూ ఇప్పుడు కార్పొరేషన్ కూడా డెవలప్ చేసుకుంటే సార్ ఏ రాష్ట్రం ఇప్పుడు అలింకో ఉంది సార్. అలింకో ఏం చేస్తున్నారంటే ఢిల్లీనే టైప్ చేస్తున్నాడు సార్. ఈ ఇప్పుడు ట్రైసైకిల్ వీల్ చైర్ ఉంది సార్. అది ఇంపోర్టెడ్ వీల్ చైర్ మా 20,000 పడుతుంది సార్. కానీ అతను కూడా సేమ్ కాస్ట్ చేసి అది ఐరన్ తో తయారు చేసిన వీల్ చైర్ ఇస్తున్నాడు సార్ మనకు. అది ఏమైతుందంటే ఇట్లా ట్రావెల్ కి మనకు పనికిరా సార్. అది వెయిట్ వచ్చేసి 15 కిలోస్ ఉంటుంది సార్. ఆ కిలో ఉండడం వల్ల మనం దాన్ని చేసుకోలేకపోతున్నాం సార్. థ్యాంక్ యూ. నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డి అవునా? ఏం చేస్తావు దేంట్లో? తెలుగు సబ్జెక్ట్. తెలుగు ఏంటి?